హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక హెల్తీ అయిన టేస్టీ అయిన పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి క్యారెట్ పాయసం. ఈ క్యారెట్ పాయసం హెల్తీయే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మరి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నామండి. దీన్ని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇది హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా నానాలన్నమాట. దీన్ని ఇట్లా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది నానిపోతుంది ఈలోపు. దీనికోసం అయితే ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. ఈ క్యారెట్ని ఇట్లా నీట్గా పీల్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని గ్రేట్ చేసుకోవాలి. మనం దీనికోసం స్వీట్ క్యారెట్ని తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇదే తీసుకున్నాను. ఈ క్యారెట్ని ఇట్లా పెద్ద గ్రేటర్ తీసుకొని దాంతో గ్రేట్ చేసుకోండి. మరి చిన్న దాంతో చేసుకుంటే అంత బాగా రాదనమాట. సో ఇట్లా మనకి ఇలా రావాలి. నేను మొత్తం క్యారెట్ని ఇట్లా తురిమేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంత ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏమి కావాలంటే అవి ఒకసారి ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేనైతే బాదం కిస్మిస్ వేసుకున్నాను. మీరు జీడిపప్పు పిస్తా ఇట్లా ఏది కావాలంటే అది వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. అందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, ఆ క్యారెట్ని అంతా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం వేసేసుకొని దీన్ని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 మినిట్స్ మనం ఎట్లా కలుపుకుంటూ ఉండాలి. సో కొద్దిగా క్యారెట్ మనకి సాఫ్ట్ అవుతుంది. మరీ మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 3 to 4 మినిట్స్ ఆ పచ్చి వాసన అది పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. ఎప్పుడు సేమియా పాయసం అట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తగా ఉంటుంది. అట్లాగే నైవేద్యాలకు కూడా మనం చేసుకోవచ్చు, ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి క్యారెట్ మగ్గిపోయింది. నేను తీసేసి ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో పాలు యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి, చిక్కటివి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా తెల్లాక మనకి కొంచెం పొంగు వచ్చాక ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా మనకి ఉడకాలన్నమాట. మనం సగ్గుబియ్యం ఎక్కువసేపు కనుక నానబెట్టుకున్నట్లయితే మనకి ఇవి త్వరగా ఉడికిపోతాయి, లేదంటే చాలా లేట్ అవుతుంది. ఇట్లా మనం గమనించుకుంటూ ఇట్లా పాలు తెల్లుతున్నప్పుడు ఇలా మీగడ వస్తుంది కదా, ఆ మీగడనంతా ఇట్లా పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ మనం ఉడికించుకోవాలి. అలాగే నేను కొంచెం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం సన్న సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనం ఉడికించుకోవాలి. ఇలా పాలు తెల్లుతున్నప్పుడు మనకి మీగడలాగా వస్తుంది కదా, ఆ మీగడని పాలల్లో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. మరి ఇది ఉడికేలోపు మనం బెల్లంని కరిగించుకుందాము. దీంట్లో బెల్లం వేస్తామని చెప్పాం కదా, సో ఆ బెల్లాన్ని మనం ముందుగా కరిగించి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 1.5 కప్ వరకు తీసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 కప్ వాటర్ వేసేసి కరిగించేసుకుంటున్నానండి. దీన్ని మనం మూత పెట్టేసామంటే త్వరగా కరిగిపోతుంది. చూడండి, మూత పెట్టి తీస్తే ఇట్లా త్వరగా కరిగిపోతుందన్నమాట. తర్వాత ఇదైతే మనకి సబ్బియ్యం కూడా ఉడికింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, ఆ క్యారెట్ని వేసేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. దీనివల్ల క్యారెట్ నుంచి మంచి కలర్ వస్తుందండి, చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇట్లా మనం క్యారెట్ వేసాక దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనకి మీగడ వస్తూ ఉంటుంది. ఆ మీగడని ఈ పాలల్లోకి, ఈ పాయసంలోకి మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదండి, క్యారెట్ త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనకి ఉడికింది. దీంట్లో
నేను ఒక 3 స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నానండి. చక్కెర కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లంని ఇట్లా నేను వడకట్టేసుకొని వేసుకుంటున్నాను. మనకి డస్ట్ అది లేకుండా మంచిగా ఇట్లా వచ్చేస్తుందనమాట. సో ఇట్లా వడకట్టేసుకొని ఈ బెల్లం వాటర్ అంతా ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఈ క్యారెట్ పాయసం మరి పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండదండి. ఇలా కొద్దిగా చిక్కగా ఉండాలి. ఇది ఇంకా మనం స్టవ్ మీద నుంచి దించాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడైతే లాస్ట్‌గా కొద్దిగా ఇలాచి, ఇంకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా నెయ్యితో పాటు నేను ఇట్లా వేసేసుకుంటున్నానండి. అంతేనండి, మనకైతే క్యారెట్ పాయసం ప్రిపేర్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్ పాయసాన్ని మనం షుగర్‌తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, అలాగే హనీతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ క్యారెట్ పాయసం వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా మనం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీ అయిన, హెల్తీ అయిన పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. చూసారు కదా ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.